టీడీపీ సీనియర్ నాయకులు నర్రా వాసు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ శ్రేణులు గొల్లపూడి వన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ మొదలై అనంతరం కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశం గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఆత్మీయ సమావేశం డీజే సంగీతం బాణాసంచ పేలుళ్ల మధ్య ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల వక్తలు ప్రభుత్వ పాలన రాజకీయ పరిస్థితులపై పలు అంశాలు వివరించారు. ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, బొమ్మసాని సుబ్బారావు, నూతలపాటి బాల, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ గళాన్ని విజయవంతంగా వినిపించిన కనకమేడల రవీంద్ర గారికి, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు మేయర్ గారు, విజయవాడ పట్టణంలో అభివృద్ధి రుచి చూపించిన మన మాజీ మేయర్ శ్రీధర్ గారికి, రఘురామరాజు గారికి, ఇంకా ఈరోజు పదవి స్వీకారం చేసిన వాసు గారికి, నా చిరకాల మిత్రుడు, మీ అందరి అభిమాన పాత్రుడు గొల్లపూడి సుబ్బారావు గారికి, మరి వేదిక మీద ఉన్న సోదర సోదరీమణులు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్, ఈ ప్రాంతం యొక్క నాయకత్వం కూడా అతనికి వెన్నుదండుగా ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారి అండతో ఈ 2 సంవత్సరాల్లో మార్కెటింగ్ యార్డ్కి ఎన్నో రైతాంగానికి కావాల్సినటువంటి వనరులు ఇంకా ఇక్కడ చాలా చేయాల్సినటువంటిది కనపడుతుంది. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మార్కెటింగ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ మా గ్రామంలో సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయనకు కూడా రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 3 పర్యాయాలతో లోపలికి పిలిచి, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు, లోకేష్ బాబు గారిని తిట్టట్లేదు, మరి నేను నిన్ను ఎట్లా సొంతం చేసుకుంటా, నీకు పదవులు ఎట్లా ఇస్తా, నిన్ను ఎట్లా ప్రోత్సహిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు. బాబు, నువ్వు నాకు పదవులు ఇవ్వద్దు, నన్ను ప్రోత్సహించొద్దు, విమర్శ అయితే ఖచ్చితంగా విమర్శ మీద కట్టుబడతాం, విషయానికి సంబంధించిన విమర్శలు చేస్తాం, అంతేగాని వ్యక్తిగత దోషాలకు వెళ్ళము అని చెప్పాం. అదే ఈ రోజు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనసభాపక్ష సమావేశంలో మమ్మల్ని పిలిచోటే చెప్పారు, ఆడపిల్లల్ని విమర్శించిన, గొడవలకు వెళ్ళిన, విధ్వంసాలు సృష్టించిన, అసభ్య పదజాలంతో దూషించిన మీరు నా గుమ్మం దొక్కే పని లేదు, నా దగ్గరకు వచ్చే పని లేదు. సంస్కారానికి పెద్ద పీట వేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రగతి పదాల్లో ముందుకెళ్దాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ తెలుగు